నా పేరు రవి. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యి ఇప్పటికి 20 ఇయర్స్ అవుతుంది. 20 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నాము. సౌత్ సెంట్రల్ జోన్ సెక్రటేరియట్ ఆపోజిట్‌లో ఉంటుంది. అందులో హైదరాబాద్ డివిజన్‌లో వర్క్ చేస్తున్నా. హైదరాబాద్ డివిజన్‌లో కూడా సెక్రటేరియట్ ఆపోజిట్‌లోనే ఉంటుంది. నేను సిటీ బ్రాంచ్ 6లో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను. ఎల్ఐసి గొప్పతనం అంటే ఎల్ఐసి గాలి పిలవని వాడు ఇంతవరకు ఎవరు లేరు ఈ భూమి మీద. ఎందుకంటే ఎల్ఐసి అంటే ఎవరిదో కాదు, ప్రభుత్వ సంస్థ. అంటే పబ్లిక్ సెక్టార్ అంటే పబ్లిక్ సంస్థ అన్నట్టు. మనం దాంట్లో వాటాదారులము. ఎల్ఐసిలో మనం పెట్టే పెట్టుబడి అది మన కోసమే పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు రైల్వేస్ అనుకోండి, 1,50,000 crores వాళ్ళకి అప్పు ఇవ్వడం వల్ల వాళ్ళు రైల్వేస్ మోడర్నైజ్ చేశారు. అది ఎవరో కోసం కాదు, మన కోసమే కదా. పవర్ జనరేషన్ కానీ, ఇరిగేషన్లో కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఏ ఇన్ఫ్రా కానీ, ప్రతి దాంట్లో రోడ్డు, వాటరు, మున్సిపాలిటీ, వాట్ ఎవర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ అప్పు ఇవ్వడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాండ్స్లో పెట్టుబడి పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్లో కూడా చూస్తే ఎల్ఐసి మోర్ దాన్ 1000 కంపెనీస్లో వాటాదారులం. అంటే మనం వీఆర్ బోర్డు మెంబర్స్ ఇన్ దట్ కంపెనీ. ఆల్ బ్లూ చిప్ కంపెనీస్లో మనకు వాటా ఉంటుంది, ఎల్ఐసి వాటా ఉంటుంది. ఎల్ఐసి అంటే ప్రజల వాటా అన్నట్టు. సో ఎల్ఐసి ఇండియాలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్. మోర్ దాన్ 50 lakhs crore అసెట్స్ ఉన్న వ్యవస్థ అన్నమాట. ఎల్ఐసి అనేది దాని యొక్క గొప్పదనం 2 మాటల్లో చెప్పేది కాదు. ఈ మధ్య కాలంలో మాకంటే, ఒక ఎంప్లాయీ కంటే, ఒక ఏజెంట్ కంటే కూడా ప్రజలకే ఎక్కువ తెలుసు. సార్, ఎల్ఐసి చూజ్ చేసుకోవడం అనేది నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను. బేసిక్గా నేను ఇంజనీరింగ్ చదివినప్పటికీ ప్రజలతో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సేవ చేయాలని ఉద్దేశంతో. ఎల్ఐసి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రజల యొక్క వెల్ఫేర్. యోగక్షేమ మహావ్యూహం అంటే వి విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని దాని మీనింగ్ అనమాట. సో ప్రజల యొక్క ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ ఒక ఎల్ఐసి సంస్థ ద్వారా, అందులో నా పొజిషన్ ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ, ఏజెంట్స్గా రిక్రూట్ చేసుకుంటూ, వాళ్లకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తూ, అలాగే కస్టమర్స్కి పొదుపు అనే మంచి మంచి స్కీములు ఇస్తూ ఎంతో సేవ చేస్తున్నాము. అలాగే అకాల మరణం చెందిన వాళ్ళకు కూడా క్లెయిమ్స్ ఇప్పించేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ ప్రొఫెషన్లో ఉండడం వల్ల. చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చెప్పలేనంత ఆనందం, మాటల్లో చెప్పలేము. ఒక క్లెయిమ్ చెక్ ఇస్తున్నప్పుడు ఆ తల్లి కళ్ళలో చూసే ఆనందం ఎంతగా ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందం సార్. క్లెయిమ్స్ అంటే చాలా తక్కువ రావాలనుకుంటాము. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ పేషెంట్లు పెరగాలి, కేసులు పెరగాలనుకుంటారు, కానీ మేము మాత్రం క్లెయిమ్లు పెరగకూడదని అనుకుంటాము. స్టిల్ నాకు అన్ఫార్చునేట్లీ ఒక 50 claims నా సర్వీస్లో నేను ఇవ్వడం జరిగింది. అది అన్ఫార్చునేట్ థింగ్. క్లెయిమ్స్ ఇవ్వకూడదు, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. సార్, పాలసీల విషయంలో మోర్ దాన్ 10,000 పాలసీస్ అవుతాయి సార్. ఇప్పటికి ఒక 350+ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎల్ఐసికి డెఫినెట్గా ఇప్పుడు మన రేజీ మనం ఉన్నాము, తిండి తింటున్నాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎల్ఐసి. సో ఎల్ఐసి యొక్క స్కీమ్లు, ఎల్ఐసి యొక్క ఉద్దేశాన్ని భారతదేశంలో ప్రతి మూల, ప్రతి కార్నర్కి రీచ్ అయ్యేలా పని చేయడమే మన పని. అదే నా రుణం.